బ్యాక్ టు న్యూస్. అమెరికాలో తుపాకీ తూటాలకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ చనిపోయాడు. సాయితేజ ఎంఎస్ చదవటానికి 5 నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. అతను షాపింగ్ మాల్లో పార్ట్ టైం జాబ్ చేస్తుండగా దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కొడుకు సాయితేజ ఇంటి వద్ద నుంచి మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారం అందిస్తారు. అమెరికాలో ఒక ఘోర విషాదం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన యువకుడు విద్యార్థి కాల్చి చంపిన ఘటన జరిగింది. దీనికి సంబంధించి మనం ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ ఏరియాలో వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. నూకారపు కోటేశ్వరరావు కొడుకు సాయితేజ ఒక 5 నెలల క్రితం అమెరికాకు వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే చదువుకుంటున్న పరిస్థితి. అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి జరిగిన సంఘటన అంటే చికాగో సమీపంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి స్టోర్ దగ్గర ఉండగా కాల్ చంపడం జరిగింది. ఆ స్టోర్లో స్నేహితుడి కోసం సాయితేజ వెళ్ళి బలైన ఘటన ఇది జరిగింది. దీనికి సంబంధించి అంటే మీకు ఎట్లా సమాచారం వచ్చింది ఏంటి? ఫోన్ చేసి బాగా ఇట్లా సాయితేజకి నైట్ షిఫ్ట్లో ఉండగా ఇట్లా దాడి జరిగింది, అప్పుడు షూట్ చేయడం జరిగింది, చనిపోయాడని చెప్పారు. సాయితేజ గత ఎన్నికల్లో రిలీవర్గా ఏజెంట్గా కూర్చున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఈ 50 డివిజన్లో పార్టీ కోసం విపరీతంగా పనిచేశారు. ఇలా జరగటం చాలా దురదృష్టకరం. నూకారపు కోటేశ్వరరావు గారికి మా ఫ్రెండ్స్ మిత్రుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇది త్వరగా అవకాశం ఉన్నంత వరకు తానా సభ్యులు కానీ గవర్నమెంట్ కానీ వాళ్ళకి న్యాయం చేసి బాడీ త్వరగా తీసుకొచ్చడానికి హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాం. తానా సభ్యులు కానీ వాళ్ళు కానీ ఏమన్నా సమాచారం అందిందా? ఏంటి? పొద్దున్నే సమాచారం తెలిసిన వెంటనే తానా సభ్యులకు కానీ ఖమ్మం మంత్రివర్యులు కానీ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్ సార్కి తెలడం జరిగింది. సెక్రటరియట్లో దీనికోసం సపరేట్ టీం ఉంది. ఆ టీంకి 10:30కి అందరికీ ఇక్కడ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ఆ లొకేషన్ కానీ పంపిస్తే అక్కడ ఎక్కడప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని 3-4 డేస్లో శవాన్ని వచ్చి ఏర్పాటు చేస్తా అని చెప్పి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు అంతా మాట ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అందరం అదే పని మీద ఇక్కడికి వచ్చాం. కేవలం 5 నెలల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిన తన కుమారుడు ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది, వాళ్ళు వెళ్ళి అశువులు బావటం అనేది కొంత ఇక్కడంతా కూడా విషాదం అలుముకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.